రోజుల పరిసమాప్తి ఉత్సవానికి అశేషంగా భక్త జనవాహిని కదిలి వచ్చింది. భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, మహిళా భక్తులు మీరే జాగ్రత్తలు వహించండి. కొన్ని సూచనలు చెప్పుకుంటూ ఉండండి. ఈ అద్భుత క్షణాలు మనకి ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోవాలి. ఈ భక్తి ఉత్సవాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మీపైనే ఉంది. ప్రాంగణం అంతా కిక్కిరిస్తుంది. దయచేసి జాగ్రత్తలు పాటించండి. భక్తి పారవస్యంలో ఏమరపాటుగా ఉండొద్దు. దయచేసి మహిళా భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్రాంగణం కిక్కిరిసి ఉంది. దయచేసి సహకరించండి. వాహన సేవలు జరిగేటప్పుడు ఎవ్వరూ లేచి నిలబడే ప్రయత్నం చేయొద్దు. విశేషమైనటువంటి పూజ కైంకర్యాలు నిర్వహించుకోబోతున్నాం. అందరూ కూర్చొని వీక్షించాలి. ఈనాడు మన అదృష్టమే అదృష్టం. కోటి దీపోత్సవ వేదిక పైన భాగ్యనగరం నలుమూలల నుంచి విచ్చేసిన దేవతామూర్తుల సమక్షంలో ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం మరి కాసేపట్లోనే జరుగుతోంది. వేదికపై వేంచేసి ఉన్నారు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు, అలాగే బల్కంపేట నుంచి వచ్చిన ఎల్లమ్మ అమ్మవారు, సికింద్రాబాద్ శ్రీ మహాగణపతి స్వామివారు, ముషీరాబాద్ నుంచి వేంచేసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, తాడ్బండ్ నుంచి శ్రీ ఆంజనేయ స్వామివారు, పంజాగుట్ట శ్రీ సాయిబాబా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి విచ్చేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, అలాగే బోడుప్పల్ నుంచి శ్రీకృష్ణాలయం నుంచి ఆ శ్రీకృష్ణ భగవానుడు, చిక్కడపల్లి లక్ష్మీ గణపతి ఆలయం నుంచి ఆ లక్ష్మీ గణపతి కూడా వేంచేశారు. శ్రీపురం మహాలక్ష్మి అమ్మవారు, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు. ఆ తల్లే బంగారం, కానీ బంగారు చీరతో ఇంకా మెరిసిపోతున్నారు. మరోపక్క వేదిక మీద దేవి దేవతామూర్తులు ఒక్క శ్రీశైల మల్లికార్జున స్వామి కాదు, ముక్కోటి దేవతలు ఒక్కటై వేదిక మీద సాక్షాత్కరిస్తున్నారు. ఈ ఇలా కైలాసంలో ఈరోజు నిజంగా సుదినం, పర్వదినం, పరమ పవిత్రమైన కార్తీక సోమవారం. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కళ్యాణ ఉత్సవమే కాదు, భాగ్యనగర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ దేవి దేవతామూర్తులు సాక్షాత్కరిస్తున్నారు, మనల్ని అనుగ్రహిస్తున్నారు, ఆశీస్సులు అందిస్తున్నారు. లక్ష్మీ పద్మాలయా పద్మా కమలా శ్రీ హరిప్రియా ఇందిరా. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసి ఉంది. మహిళా భక్తులు, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్లతో ప్రాంగణానికి విచ్చేసిన వాళ్ళు. ఈ రోజు 16వ రోజు పరిసమాప్త ఉత్సవం నిర్వహించుకోబోతున్నాం. ఈ అద్భుత క్షణాలు ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోవాలి. జాగ్రత్తలు పాటించండి. భక్తి తన్మయత్వంలో ఏమరపాటు గురి కావద్దు. దీప ప్రజ్వలన సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. మన కార్యక్రమానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమం ప్రకారం పీఠాధిపతుల చేతుల మీదుగా దీప ప్రజ్వలన జరిగిన అనంతరం ఒకరి తర్వాత ఒకరు దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే ప్రాంగణం అంతా కిక్కిరిసి ఉంది. అశేష జనవాహిని విశేష